దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ భారీ పేలుళ్లు జరిగాయి. సో ఈ పేలుళ్లలో దాదాపు 11 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. చాలా మంది గాయపడ్డారు. దాదాపు 10 నుంచి 15 వెహికల్లు కాలిపోయాయి. సో దీని వెనుక భారీ కుట్ర ఉందని ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో తేలింది. దీని వెనుక ఉగ్ర కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైన ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కి పంపించారు. సో ఏదైతే కేంద్ర హోంశాఖ అమిత్ షా కూడా దీన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ పేలుళ్లు ఎలా జరిగాయని ఆరా తీస్తున్నారు. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీము, అదేవిధంగా క్లూస్ టీము, అదేవిధంగా దీన్ని ఢిల్లీ పోలీసులు కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు. మనం ప్రస్తుతము ఇదే ప్లేస్ దగ్గర ఉన్నాము. చాలా మంది చూడొచ్చు, మీడియా కానీ పోలీసులు కానీ పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు ఇక్కడ ఉన్నాయి. సో మంటలైతే ఆర్పారు. కానీ దీని వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతున్నది. సో గత 2 రోజులుగా చూసుకుంటే దేశవ్యాప్తంగా అక్కడ గుజరాత్ లో కానీ హైదరాబాద్ లో లింక్ ఉన్న కొంతమంది టెర్రరిస్ట్ ముఠాలను అరెస్ట్ చేశారు. సో ఈ రోజు ఉదయం గజియాబాద్ లో ఒక డాక్టర్ ఇంట్లో సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. సో దాని తర్వాత ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అత్యంత రద్దీగా ఉండే మార్కెట్, ఢిల్లీలో అత్యంత ప్రధానమైన మార్కెట్. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఉంటది, పోలీసులు కూడా నిఘా ఎక్కువగా ఉంటది. ఇక్కడ మొత్తం చాలా చాందనీ చౌక్ అనేది ఏషియాలో అత్యంత పెద్ద మార్కెట్ మనకి ఎదురుగా కనిపిస్తుంది. సో ఇలాంటి రద్దీ ప్లేస్ లో బ్లాస్ట్ జరగడం పట్ల